బయట పెట్టకపోతే జనానికి ఎలాంటిది వెళ్తుందంటే ఈ 10% 20-30 అవుతుంది రేపు పొద్దున. ఇప్పుడు ఇతను కనుక ఆ క్యాస్ట్ ఎత్తకపోయి ఉంటే వాళ్ళ ఆవిడ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు మోసపోయేవాళ్ళు, వాళ్ళ మనిషి ఇతను ఆ టైప్ లోనే ఎక్కువ ఫీల్ అయ్యి ఉండేవాడు. వాస్తవంగా ఇతను దళిత క్రైస్తవ జంకారావానికి అటెండ్ అవ్వడం వల్ల అతని వైపే అనుకున్నారు, అందుకని మొదట బాగా మద్దతు వచ్చింది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ క్యాస్ట్ చెప్పాక ఆ మద్దతు కొంత తేడా వచ్చింది ఆ ఇష్యూలో. బట్ ఈ భావజాలాన్ని సమర్థించే వాళ్ళు అతనికి ఉన్నారు, తటస్థులు సైలెంట్గా ఉన్నారు ఇప్పటిదాకా. ఏమోలే పోలీసులు తప్పుగా పెడుతున్నారేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదా అని. వాళ్ళు కూడా ఇది చూసినప్పుడు వెనకేసుకు రాకపోవచ్చు. ఆ విజువల్స్ చూపించలేదనుకోండి, ఇది ఫ్యాబ్రికేటెడ్, ప్రభుత్వం కావాలని ఒకళ్ళని అరెస్ట్ చేసినప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వీళ్ళకి అలవాటే కదా, అలా చేస్తున్నారు అనుకుంటారు. నెక్స్ట్ సార్, ఒక రకంగా ఈ అరెస్ట్ ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు ఇన్నాళ్ళుగా చూస్తున్నాం, నిజంగా ఇలాంటి భావజాలంతో కూడిన మరికొన్ని ఛానల్స్ ఇలాంటివి ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈయన సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా భారతదేశంలో ఉంటూ మన దేశం మీదే విషం కక్కే నైజంతో కొనసాగుతున్నవి వాళ్ళందరూ ఇప్పుడు అలర్ట్ అవ్వాలా, భవిష్యత్తులో నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలా? అంటే నాకు తెలిసి ఒక 8-10 మంది దాకా వరకు మాత్రం ప్యూర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్. వీళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి, నాకు తెలుసు ప్రత్యక్షంగా వాళ్ళు ఒక 4 అయితే ప్యూర్లీ నక్సలైట్ల